ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో 2047 నాటికి 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతోందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు కావాల్సిన అన్ని రకాల ధ్రువపత్రాలు పొందేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. గిరిజన హక్కులను కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో పొడి వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు: రాష్ట్రంలో 2047 నాటికి 15% వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కోసం 10 ప్రధాన సూత్రాలతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ క్రమంలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఇల్లు, గ్యాస్, మరుగుదొడ్లు, ఇంటిపై సౌర విద్యుత్, నీటి సదుపాయాలు కల్పించాలని కోరారు. ఫైళ్ల పరిష్కారంలో అధికారులు వేగం పెంచాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ, గవర్నమెంట్లో ఈరోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కానీ సెక్రటరీలు కానీ ఇండెఫినెట్ టైం 1 year 6 months తీసుకునే పరిస్థితి వస్తున్నారు. లాస్ట్ మైల్లో ఏ వ్యక్తి ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ చేశాడు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకు క్లియర్ చేయలేదు కూడా ఒక అవగాహన ఉంటుంది. దయచేసి మనందరం ఫైల్స్ అన్ని కూడా వేగం పెంచాలి, డెసిషన్స్ తీసుకోవాలి. వ్యవస్థని మెరుగుపరచడానికి సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవడానికి మనం ఆలోచిస్తున్నాం. ఫైనల్ గా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 2047 చాలా స్పష్టంగా 15% year-on-year గ్రోత్ రేట్ పెట్టుకుందాం. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, శాసకీయుల సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈరోజు ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, విశాఖ జిల్లా సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు 60% పూర్తయ్యాయని కేంద్ర మంత్రికి తెలిపారు. స్వదేశీ దర్శన్ 2.0 కింద బొర్రా గుహలు, లంబసింగి ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధి ప్రక్రియ ప్రస్తుతం టెండర్ దశలో ఉందని తెలిపారు. స్వదేశీ దర్శన్ కింద అభివృద్ధి చేయదలిచిన నాగార్జున సాగర్, అహోబిలం, సూర్యలంక ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లను, మంగళగిరి, అరసవెల్లి దేవాలయాల ప్రతిపాదనలను త్వరితగతిన ఆమోదించాలని కేంద్ర మంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు కావాల్సిన అన్ని రకాల ధ్రువపత్రాలు పొందేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిలో ఈరోజు జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ, వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి ఆయా శాఖలన్నీ తమ డేటాను ఆర్టీజీఎస్లోని డేటా లేక్కు అనుసంధానం చేయాలని కోరారు. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో పరిశీలన ఒక కీలక ప్రక్రియ అన్నారు. అధికారులు తమ శాఖల్లో ఈ దిశగా సాంకేతికపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని, తద్వారా కార్డుదారులకు క్యూఆర్ కోడ్తోనే రేషన్ పొందే సదుపాయం లభిస్తుందని మంత్రి తెలిపారు. గిరిజన హక్కులను పరిరక్షించే 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. గిరిజనుల విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని గుర్తు చేశారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామని తెలిపారు. కాగా గిరిజనుల ప్రయోజనాలను కాపాడే 1/70 చట్టంపై ఎటువంటి సవరణలు చేయవద్దని కోరుతూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈరోజు చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. క్రీడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను అమలాపురం పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటరీ స్పోర్ట్స్ మెంబర్ జిఎం హరీష్ బాలయోగి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు కోరారు. ఢిల్లీలోని పార్లమెంటు భవన్లో కేంద్ర మంత్రిని ఈరోజు వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడల అభివృద్ధికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. అనంతరం హరీష్ బాలయోగి పాత్రికేయులతో మాట్లాడుతూ, విజయనగరంలో గిరిజన క్రీడా పాఠశాల ఏర్పాటు చేసేందుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిలో ఖేలో ఇండియా ద్వారా నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న యూత్ హాస్టల్స్ శిథిలావస్థకు చేరడంతో నిరుపయోగంగా మారాయన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ యూత్ హాస్టల్స్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించి నెహ్రూ యువజన కేంద్రానికి సూచనలు ఇవ్వాలని కోరారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. పిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మహిళాభివృద్ధి సంక్షేమ సాధికారత సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల సంక్షేమం రక్షణ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పిల్లల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. బాలల సంక్షేమం రక్షణ అందించడంలో ప్రతి శాఖ కలిసి పనిచేయాలని కలెక్టర్ కోరారు. అటవీ మార్గం ద్వారా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులకు అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శైవ క్షేత్రాలు ఎక్కువగా అటవీ ప్రాంత పరిధిలోనే ఉన్నాయని పేర్కొన్నారు. అటవీ మార్గం ద్వారా ఆయా దేవాలయాలకు వెళ్లే భక్తులకు సహకరించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా కాలుష్యరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు తగిన స్థాయిలో పచ్చదనాన్ని పెంచాలని అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో పొడి వాతావరణంతో ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రోజుల్లో 2 నుండి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెల్లడిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. గడిచినటువంటి 24 గంటల్లో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత కర్నూలులో 35.7 గాను, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత ఆరోగ్యవరంలో 15.5 సెంటీగ్రేడ్ గాను నమోదైనవి. రాష్ట్రంలో మామిడి పంటకు మంచు తాకిడితో ఇబ్బంది కలుగుతోంది. గత కొద్ది రోజులుగా దట్టంగా కురుస్తున్న మంచుతో పూత మాడిపోతుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా మామిడి తోటలున్నాయి. వేల సంఖ్యలో రైతులు వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నియోజకవర్గంలో 22,467 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. తెల్లవారుజాము నుంచి అధికంగా కురుస్తున్న మంచుతో పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో మామిడి పూతను తామర పురుగు ఆశిస్తోంది. దీంతో పాటు తెగులు సోకి మామిడి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటి నివారణకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన క్రిమి సంహారక మందులను తగు ప్రమాణంలో తెగులు సోకిన మామిడి పూతపై పిచికారీ చేయాలని ఉద్యాన శాఖ అధికారులు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమాన్ని సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిక ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు. రీసర్వే చేపడుతున్న ప్రక్రియను సర్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీసర్వేతో ప్రజలకు, రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లరాదని తహసీల్దార్ సర్వే అధికారులను ఆదేశించారు. అనంతరం రైతులతో మాట్లాడి రీసర్వే జరుగుతున్న తీరు పట్ల వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను సజావుగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరారు. జిల్లాలో 110 పరీక్షా కేంద్రాల్లో 19,217 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 2047 నాటికి 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి జరుగుతోందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు కావాల్సిన అన్ని రకాల ధ్రువపత్రాలు పొందేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇంతటితో ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.